గుడ్ ఈవినింగ్ మిత్రులారా. కాసేపు మీతోటి ఇన్స్టాగ్రామ్ లైవ్ లోపల ఒక కాన్సెప్ట్ షేర్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు సమయం దాదాపు 11:10 అవుతుంది రాత్రిపూట. సో ఇవాళ నేను మీతోటి షేర్ చేసుకోబోతున్న ఒక టాపిక్ ఏంటిదంటే గ్రీఫ్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు, అసలు గ్రీఫ్కి ఎన్ని స్టేజెస్ ఉంటాయి, సైకాలజీలో కానీ బయట జనరల్గా కానీ దానికి సంబంధించిన ఏమైనా థియరీస్ ఉన్నాయా అని ఒక టాపిక్ మీతోటి పంచుకోబోతున్నాను. సో కమెంట్స్ని నేను మ్యూట్ పెట్టేస్తా కాసేపు, ఎందుకంటే ఈ టాపిక్ ఎందుకు అట్లా షేర్ చేసుకోబుద్ధి అయింది. వాళ్ళు ఒక క్లయింట్ తోటి మాట్లాడుతున్నప్పుడు ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనిపించింది, అందుకే మీతోటి పంచుకుంటున్నాను. సో నేను ఒక మిడిల్ ఏజ్డ్ అనొచ్చా, 48 years అంటే ఒక క్లయింట్ ఉన్నారు అనుకోండి, వేరే వెస్టర్న్ కంట్రీకి సంబంధించిన క్లయింట్. తన హస్బెండ్ చనిపోయి దాదాపు 10 years అవుతుంది. సో 10 years అయినా కానీ ఆమె వేరే మ్యారేజ్ చేసుకోలేదు, కానీ స్టిల్ తన పిల్లల్ని చూసుకుంటుంది. ఒక యాక్టివ్ వర్క్ ఉంది, దాదాపు 11 hours పనిచేస్తుంది ఆమె. సో ఒక యాక్టివ్ లైఫ్ ఉంది, ప్లస్ ప్రొడక్టివ్గా ఉంది. అయినా కానీ బట్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఓవర్కమ్ దట్ గ్రీఫ్ అంటే ఏంటిదంటే ఒక తీవ్రమైన దిగ్భ్రాంతి, బాధ. ఒక వ్యక్తిని మనం కోల్పోయినప్పుడు, మన లైఫ్ లోపల ఏదైనా పెద్ద సడన్ కలామిటీ జరిగినప్పుడు దాన్ని మనం గ్రీఫ్ కింద పరిగణించవచ్చు. ఓకే, సో గ్రీఫ్కి ఎన్ని రకాల స్టేజెస్ ఉంటాయి? ఒక జనరల్గానైతే 5 రకాల స్టేజెస్ ఉంటాయి అన్నట్టు. కుబ్లర్-రాస్ థియరీ అని అంటారు అన్నట్టు దీన్ని టెక్నికల్గా. సో ఇందులోపల అన్నిటికన్నా మొట్టమొదటిగా గ్రీఫ్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్, ఒకరు సడన్గా జాబ్ కోల్పోయారు, లేకుంటే సడన్గా తమ ఆత్మీయులు, బాగా దగ్గరి బంధువు, బ్లడ్ రిలేటివ్, పార్ట్నర్, వైఫ్ కానీ హస్బెండ్ కానీ చనిపోయినరు, లేకుంటే సూసైడ్ చేసుకున్నారు, లేకుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయినారు, ఏదైనా హెల్త్ ఇష్యూ తోటి చనిపోయారు, లేకపోతే సమ్ కలామిటీ అయింది అనుకోండి, పాపం వెళ్తున్నారు ఏదో యాక్సిడెంట్ అయింది. అది కూడా ఒక రకమైన గ్రీఫే కదా. అందరు ఎవడు కోరుకోడు కదా వెళ్ళి హాస్పిటలైజ్ కావాలి ఇది అదని. సో ఫస్ట్ థింగ్ ఏంటిదంటే, మీరు అప్పట్లోపల మీరు గమనించిందో లేదో, ఆంధ్ర సైడు మన రాజశేఖర్ రెడ్డి ఆయన చనిపోయినప్పుడు అప్పుడు ఒక పుకార్లు లేచినాయి. అప్పుడు ఈ TV9లో కానీ మిగిలిన ఛానళ్ళలో కానీ ఏం పుకార్లు లేచినాయి? కన్ఫర్మేషన్ వచ్చింది, డెడ్ బాడీ దొరికింది, ఇవన్నీ అయిపోయినాయి. అయినాక కూడా అక్కడెక్కడనో కొండల లోపల ఆయన బ్రతికే ఉన్నారు. తర్వాత తిరిగి వస్తాడు 10 రోజుల తర్వాత, 5 రోజుల తర్వాత వస్తా అని చెప్పిండ్రు. అక్కడ ఎవరో ఆయుర్వేదిక్ ఆదివాసులు మూలికలతోటి ఆయనకు వైద్యం చేస్తున్నారని ఒక ఎమ్మెల్యే మీడియా ముందరికి వచ్చి చెప్తున్నాడు. అరే, నేను అప్పుడు ఒక రకంగా షాక్లు ఉంటాయి. కండ్ల ముంగట అక్కడ బాడీ దొరికింది, ఇవన్నీ కన్ఫర్మేషన్ చెప్తుంది, ఈయన పోయి మరి మీడియా ముంగడక చెట్లెట్లా మాట్లాడుతుండు అని నాకు ఒకటి అనిపించింది. తర్వాత లేటర్ ఆన్ కొంచెం చదివేటప్పుడు ప్లస్ బయట సమాజాన్ని చూసినప్పుడు ఒక తర్వాత అర్థమైంది. డినాయల్ మోడ్ అంటారు అన్నట్టు దాన్ని. డినాయల్ మోడ్ అంటే ఏంటిదంటే, మనకు ఏదైనా ఒక చిన్న జలక్ జరిగినప్పుడు, మనకు నచ్చని విషయం ఏదైనా జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా ఒకటి జరిగినప్పుడు మన మైండ్ మనకు తెలియకుండానే ఆ షాక్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఏం చేస్తుందంటే, కొద్దిగా ఒక చిన్న కుషనింగ్ ఏజెంట్ లెక్క పనిచేస్తుంది అన్నట్టు. ఏం చేస్తుందంటే డినై చేసేస్తుంది, ఆ విషయం జరగలేదు, అంత నార్మలే ఉన్నది అని మనకు ఒక స్వాంతన ఏర్పడేటట్టు చేస్తుంది. రెండోది, ఈ ఆస్పెక్ట్ మీరు ఎక్కడ చూడొచ్చు అంటే, కొంతమంది లేడీస్ ఎవరైనా చనిపోయినప్పుడు ఏడుస్తుంటారు చూసిండ్రా, భర్త చనిపోయిండు, అక్కడ డెడ్ బాడీ ఉన్నది, లేకపోతే హాస్పిటల్లో బాడీ ఉన్నది, లేకపోతే ఫాదర్ చనిపోయిండు, లేకుంటే పిల్లలు చనిపోయినరు. ఇటువంటి సందర్భాల లోపల ఉమెన్ కొద్దిగా ఓవర్గా దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటారు అన్నట్టు. ఎమోషనల్ ఫ్లక్చువేషన్స్ మగవాళ్ళ కన్నా ఫీమేల్స్కి ఎక్కువ ఉంటాయి. అయినప్పుడు ఏంటిదంటే, వాళ్ళ ఆ షాక్ని తట్టుకోవడానికి వాళ్ళు ఒక జోన్లోకి వెళ్ళిపోయామంటారంటే వాళ్ళు మర్చిపోతారు. ఇంకేది అమ్మేది, ఇంకా అమ్మ వస్తలేదు, డాడీ వస్తలేడు, ఆయన ఏడు ఇంకా కనిపిస్తలేడు అన్నట్టు. అరే, నీకు ఇంతకుముందే న్యూస్ తెలిసింది కదా చనిపోయినట్టు, లేకుంటే సమ్ యాక్సిడెంట్ అయినట్టు, లేకుంటే ఇంకేదో అయినట్టు, కలామిటీ జరిగినట్టు. బట్ స్టిల్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ ఒక రియాలిటీని మర్చిపోయి నిజంగానే వాళ్ళు వస్తారు, మళ్ళీ తిరిగి వస్తారు, బ్రతికి వస్తారు, హాస్పిటల్లో ఉన్నారు అని వాళ్ళు అట్లా రియాక్ట్ అవుతుంటారు అన్నట్టు. వాళ్ళ మైండ్ ఏం చేస్తుందంటే డినాయల్ మోడ్కి వెళ్ళిపోయింది. అక్కడ ఏం కాలేదు, చనిపోలేదు, నార్మల్గా ఉన్నాడు, అక్కడ బాడీ కనిపిస్తున్నా కానీ వీళ్ళు ఏం చెప్పగా నేను విన్నానట్టు.
అతను పడుకున్నాడు లేచి వస్తాడంటే అవునా లేచి వస్తాడు అన్నట్టు కాసేపు చూసే వాళ్ళకంతా ఇదేంది ఏంది ఏంది మనకు అనిపించే ఆ సెన్సిబిలిటీ లేని వ్యక్తులకి ఏంటంటే ఏంది డ్రామా ఏం నడుస్తుంది అనిపిస్తుంది. కాదు, డ్రామా కాదు, నిజంగానే వాళ్ళ మైండ్ అక్కడ ప్లే చేస్తున్న రోల్ అది, డినయల్ మోడ్ అన్నట్టు. ఇంకొంతమందికి కొన్ని సందర్భాల లోపల ఒక వ్యక్తి పాపం ఒక 4th స్టేజ్ క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. అతను షాక్లోకి వెళ్ళిపోయాడు. షాక్లోకి వెళ్ళిపోయాక అతడు ఇంకొక సెకండ్ కన్సల్టేషన్ కోసం వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళిండు. తర్వాత 3rd కన్సల్టేషన్ ఇంకో దగ్గర ఒపీనియన్ కోసం వెళ్ళిండు. అన్నీ చేసినా కానీ అతనికి కన్ఫర్మేషన్ అదే వస్తుంది, 4th స్టేజ్ ఆఫ్ సమ్ XYZ క్యాన్సర్. సో అతనికి ఏంటిది, లేదు వీళ్ళకు డయాగ్నోస్ చేస్తలేదు, వీళ్ళు తప్పు ఉన్నది అని ఫారెన్ పోయిండు, యుఎస్ పోయిండు. అతను యుఎస్లోకి వెళ్ళి అక్కడ డయాగ్నోస్ చేసుకున్నాడు. అక్కడ కూడా అతనికి ఇది క్యాన్సర్ 4th స్టేజ్ అని తెలిసింది. అతను ట్రీట్మెంట్కి తీసుకునే బదులు లేదు వీళ్ళందరూ నన్ను తప్పు పట్టుకుంటున్నారు, వీళ్ళకి తెలియదు ఇంకెక్కడో మోడర్న్ మెడిసిన్ ఇక్కడెక్కడో ఇంకా బాగా అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ ఉంటే అక్కడికి పోతా అని అతను ఫిక్స్ అవుతున్నాడు. కుటుంబ సభ్యులు ఏంటిదంటే అది ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే తనకి ఇంకెక్కువ కాలం ఉండలేడని వాళ్ళ బాధ వాళ్ళకు. ఇది ఏంటంటే డినయల్, ప్యూర్ డినయల్. ఒక షాక్లకు పోయినప్పుడు బాడీ నిజాన్ని అంగీకరించకుండా ఇట్లా డినయల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. రెండోది ఆ స్టేజ్ ఏంటిదంటే యాంగర్. యాంగర్ ఏంటిదంటే కోపం బాగా వస్తుంది. ప్రపంచంలో అందరూ తినేటోడు, తాగేటోడు, వ్యభిచారం చేసేటోడు, మర్డర్లు చేసేటోడు, నలుగురిని ముంచేటోడు, లేకపోతే చెడు చేసే వ్యక్తులు, టెర్రరిస్టులు, బాంబులు పెట్టి చంపే వ్యక్తులు, దుర్మార్గంగా వ్యవహారం చేసే వ్యక్తులు, వీళ్ళందరూ బాగానే ఉన్నారు. అరే ఏంటిది నాకేందుకు ఇట్లా కావాలి అని కోపం వస్తుంది. ఈ కోపం ఏమవుతుందంటే కొంతమంది తాము నమ్ముతున్న దేవుణ్ణి నువ్వు దేవుడు లేడేం లేడని పూర్తిగా వ్యతిరేకిస్తారు, నాస్తికులుగా మారిపోతారు. లేకపోతే ఇంకా వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు. లేకపోతే వాళ్ళ పూజా సామాగ్రి అంటే చూసారా ప్రేయర్ చేసేటి వాటిని బద్దలు కొట్టేస్తారు. ఇవంటే ఏంటి కోపం. కుటుంబ సభ్యులు ఏమైనా చూపిస్తారు ఆ కోపం, బయట ఎక్కడో సమాజం మీద చూపిస్తారు. మనం చిన్నతనం లోపల మనం వినేవాళ్ళం, మీకు గుర్తుందా? మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మాకు ఈ న్యూస్ బాగా వినబడుతుండే. ఏంటిది, అప్పట్లో వాడెవడో HIV వచ్చినాక వాడు ఏం చేయడం స్టార్ట్ చేసిండు, ఆ గుండు పిన్నులను వాడు గుచ్చుకొని ర్యాండమ్గా బస్సులో పోకుంటా ట్రావెల్ చేసుకుంటా బైక్ లిఫ్ట్ అడిగి నలుగురికి ఇట్లా గుచ్చిపోయేటోడు అన్నట్టు. వాడి యొక్క ఆ సైకోసిస్ ఏంటిది, ఇప్పుడు వాడు నష్టపోతున్నాడు కాబట్టి ఇంకా 10 మందిని నేను నష్టపరుస్తా. మీరు కరోనా టైంలో చూడండి దుర్మార్గంగా కొంతమంది ఎట్లా పనిచేశారు. వాడు కరోనా బాగా ముదిరిపోయినాక కావాలని వాడు ఆ పండ్ల మీద ఉమ్మేసి పండ్లు వంచడం, కావాలని ఇప్పుడు ఫారెన్లో నేను చెప్తా స్పెయిన్లో వాడు హాస్పిటల్స్కి, బయట మూవీ థియేటర్లకి, రెస్టారెంట్లకి, ప్రతి చోటకి పోయి ఆడు చేతులు ఎట్లా ఉమ్ముకొని ఆ డోర్ నాబ్లను టచ్ చేయడం, అన్ని టచ్ చేసి వస్తున్నాడు. కావాలని మెట్రో ఎక్కి అవి ఇవి టచ్ చేయడం. అంటే ఏంటిది, వాడు ఇంకెక్కువ మందికి డ్యామేజ్ చేయాలి, ఇంకో నలుగురిని పట్టుకపోవాలి. చూడండి అంటే ఏంటిది అది రకంగా, దానికి కారణం ఏంటిది, ఒక సైకోసిస్ కాకుండా, సైడిజం కాకుండా ఒక రకమైన కోపం. ఆడ కోపాన్ని ఎట్లా బయట పెడుతున్నాడు, నలుగురికి ఇంకా బాధ పెట్టి హింసించి వాడు ఆ కోపాన్ని వెలిగిస్తున్నాడు. ఇది ఒక రకమైన ఫేజ్ ఉంటుంది. చాలామంది కూడా నీకు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు ట్రీట్మెంట్ తీసుకో, నువ్వు హాస్పిటల్కి రా, లేకుంటే నువ్వు ఈ మెడిసిన్స్ వాడు, లేకుంటే ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండు, లేకపోతే నువ్వు ఈ పలానా పథ్యం అంటారు కదా మన భాష లోపల, తెలంగాణ లోపల పథ్యం పాటించు. అది ఒప్పుకోరు వాళ్ళు. ఉల్టా చెప్పిన వాళ్ళ మీదనే ఇట్లా మరలబడడం, గొడవ పడడం, వాళ్ళపైన అరవడం, వాళ్ళతోటి ర్యాష్గా బిహేవ్ చేయడం, ఇవి చేస్తూ ఉంటారు. ఈ యాంగర్ అనేది కూడా ఒక మేనిఫెస్టేషన్ ఆఫ్ గ్రీఫ్ లోపల ఒక పార్ట్. మూడో స్టేజ్ ఏంటిదంటే బార్గెనింగ్ స్టేజ్కి వస్తారు. అంటే ఏంటిది బార్గెనింగ్ స్టేజ్ అంటే ఏంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, రమేష్ అనే వ్యక్తి, అతనికి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. ఫస్ట్ ఏమంటాడు, ఏం లేదు డినయల్ మోడ్లో ఉన్నాడు, ఫారెన్ పోయిండు, ఇది తిరిగిండు అది తిరిగిండు. తర్వాత ఏంటిది యాంగర్, అందరిని తిట్టిండు, ఇది అన్నాడు అది అన్నాడు, ఫుడ్ సరిగా ప్రిపేర్ చేయలేదని భార్యను తిట్టిండు, లేకుంటే పెస్టిసైడ్స్ వాడిన కూరగాయలు అమ్ముతున్నారని రైతులను తిట్టిండు, సమాజంలో అందరిని తిడుతుండు, కల్తీ అయిపోయిన ఆయిల్స్ గీల్స్ అన్నాడు, మన వైద్య విధానం పైన, హెల్త్ కేర్ సిస్టమ్ పైన రకరకాల లాంఛనాలు అంటారు కదా తెలుగు లోపల, ఏదో రకమైన మాటలు అన్నాడు. ఆ తర్వాత ఇవన్నీ
అయిపోయినాక ఆఖరికి బార్గెనింగ్ అంటే ఏంటిది, ఇంకొంతకాలం బ్రతకాలంటే ఎట్లా, ఇంకో డాక్టర్ 6 నెలల టైం ఇచ్చిండు, డాక్టర్ గారు 6 నెలలు కాకుండా ఇంకా 9 నెలలు, ఇంకో 1 ఇయర్ చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారు అన్నట్టు. ఏం ఫాలో కావాలి, ప్లస్ వాళ్ళకేమన్నా వీలునామా రాయటం, పిల్లల గురించి, భార్య గురించి, తల్లిదండ్రుల గురించి, వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఏర్పాటు చేయడం, తను చనిపోయిన తర్వాత కూడా మిగిలిన తనపైన ఆధారపడిన వ్యక్తులు ఎట్లా ఉండగలుగుతారు వాళ్ళని గురించి పట్టించుకోవడం, ఇవి చేస్తూ ఉంటారు. ఇది ఈ బార్గెనింగ్ ఫేజ్ లోపల మనం క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. కొంతమంది ఏంటిదంటే ఇది అందరు ఈ ఫేజ్లోకి పోతారని ఏం లేదు, కానీ ఏంటిదంటే మృత్యు అనేది, ఏదైనా సడన్ షాక్ అనేది, ఏదైనా కానీ ఒక వ్యక్తిని ఎంతో కొంత డిప్రెసివ్ సింటమ్స్కి తీసుకెళ్తుంది. సో నిరాశ రావడం, నిరాశ అందరికి వస్తుంది, కానీ ఏంటిదంటే ప్రొఫౌండ్ సాడ్నెస్ అనే ఒక పదం వాడతారు. ప్రొఫౌండ్ సాడ్నెస్ అంటే అది అంతులేని బాధ, అసలు కంటిన్యూ అవుతుంటుంది అన్నట్టు. సంవత్సరమైనా, 2 ఏళ్ళైనా, 3 ఏళ్ళైనా కొంతమంది కొన్ని విషయాల పట్ల బాధపడుతూనే ఉంటారు. మీరు గమనించండి, అదేంటిది, ఒక రకంగా డిప్రెషన్ సిమ్టమ్, అది అంతులేని బాధ. అదొక పాయింట్. లాస్ట్కి ఏంటిదంటే యాక్సెప్టెన్స్. వ్యక్తి ఇవన్నీ ప్రయత్నాలు చేసి, ఇవన్నీ ఎంతో కొంత టైం గడిచిన తర్వాత ఆ వ్యక్తి కుదుటపడతాడు. అది గ్రౌండ్ రియాలిటీ. ఇది ఒక వ్యక్తికి యాక్సిడెంట్ లోపలనో లేకుంటే షుగర్ తోటో ఒక కాలు యాంపిటేట్ చేసేది అనుకోండి, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు ఆ వ్యక్తి పాపం. కానీ కొంతకాలం తర్వాత అతను ఏం చేస్తాడు, ఓకే ఇది గ్రౌండ్ రియాలిటీ, ఇదే అని యాక్సెప్ట్ చేసి తను ఇంకొక జైపూర్ లెగ్, ఒక ప్రోస్థెటిక్ లెగ్స్ పెట్టుకొని, ఒక సపోర్ట్ స్టిక్ పెట్టుకొని మళ్ళీ నడవడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇది మనం సొసైటీలో అందరూ చూసే విషయాలే. ఈ టాపిక్ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, నేను మాట్లాడుతున్న క్లయింట్ 10 సంవత్సరాలు అయినా కానీ ఆ గ్రీఫ్ని ఫినిష్ చేసుకోవడం లేదు. ఎందుకు కారణం ఏంటంటే, ఈ 5 ఫేజెస్ ఉన్నాయి కదా, ఏదో ఒక ఫేజ్ లోపల వ్యక్తులు స్టక్అప్ అయిపోతారు. స్టక్అప్ అయిపోయినప్పుడు ఆ వ్యక్తికి రెజల్యూషన్ దొరకదు, ఒక కంక్లూజన్ దొరకదు. ఈవిడ డినయల్ మోడ్లో ఉన్నా అన్నట్టు. డినయల్ మోడ్ అంటే ఏంటిది, నాకు ఎవరితోటి అవసరం లేదు, నేను ఒంటరిగానే సంతోషంగా ఉన్నాను, నా భర్త ఆయనే చనిపోయిందన్న విషయం నాకు తెలుసు. కానీ ఆమె ఏం చేసేసిందంటే, తన భర్త యొక్క ఫోటోలు, తన భర్త యొక్క సామాన్లు ప్రతి ఒక్కటి తీసుకుపోయి ఒక కబోర్డ్లో, ఒక సపరేట్ రూమ్లో పెట్టేసింది, ఏ ఒక్క ఆనవాళ్ళు కూడా లేకుండా. ఏం చేసిందంటే, ఆమె ఆ రియాలిటీని అడ్రస్ చేయకుండా డినయల్ మోడ్లో ఉన్నది. ఆ ఫోటో కనిపిస్తే నాకు ఏడుపు వస్తుంది, లేకుంటే ఆ వస్తువు కనిపిస్తే నాకు ఏదో అవుతుంది, కాబట్టి నేను ఏం చేస్తాను, దాన్ని తీసుకుపోయి దాచిపెట్టేస్తాను, ఆ మోడ్లో ఉన్నది. సో ఈ డినయల్ మోడ్లో ఉన్నప్పుడు వీళ్ళ ఎమోషనల్ బ్యాగేజ్ని, దీన్ని ప్రాసెస్ చేయనప్పుడు అది ఒక లైఫ్ లాంగ్ బర్డెన్గా అవుతుంది. సో ఇవాళ నేను చూసిన క్లయింట్ని బట్టి మీతోటి ఈ విషయం చర్చించుకోబోతుంది. మీరు ఇటువంటి ఫేజ్లో కనుక ఉంటే కనుక మీరు తప్పకుండా థెరపీ తీసుకోండి. మీ దగ్గర డబ్బులు లేకపోతే ఒక జర్నలింగ్ ప్రాక్టీస్ చేయండి, లేదా టెలిమానస్ హెల్ప్ లైన్, మన గవర్నమెంట్ ఫ్రీ కౌన్సిలింగ్ హెల్ప్ లైన్, దానికి ఫోన్ చేసి మాట్లాడండి. కానీ ఏదో రకమైన హెల్ప్ని అయితే తప్పకుండా తీసుకోండి. అది ఎందుకంటే ప్రాసెస్ చేయడానికి, మీ యొక్క రియాలిటీని యాక్సెప్ట్ చేయడానికి, లేకపోతే మనం జీవితంలో ముంగడికి పోవడానికి థెరపీ అనేది చాలా అవసరం. ఓకే మిత్రులారా, కాసేపు అయిన తర్వాత ఇప్పటి నుండి కాస్త రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇందాక 1-2 రీల్స్ షూట్ చేశాను, అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పటిదాకా నా లైవ్లో పాల్గొన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. మళ్ళీ కలుద్దాం. బాయ్.